నమస్తే. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఈసారి ఫైట్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీ తరపున బరిలోకి దిగారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉప ఎన్నిక సహా జరిగిన 4 ఎన్నికల్లో 2 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ ఇక్కడ గెలిచాయి. 1962లో కోవూరుగా ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి గెలిచిన వాళ్లంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. కోవూరు నియోజకవర్గానికి 1993, 2012లో 2 సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికల్లోనూ ప్రస్తుత ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం సాధించారు. తొలి ఎన్నికలో టీడీపీ తరపున గెలిస్తే పుష్కరం క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో ఒకప్పుడు చక్రం తిప్పి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి నియోజకవర్గం కోవూరు. 1983, 1985లో టీడీపీ తరపున గెలిచిన శ్రీనివాసులరెడ్డి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆయన మరణం తర్వాత 1993లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 1999లో వరుసగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో చక్కెర, కర్మాగారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి 4వ సారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ మరణానంతరం 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై గెలిచారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ తరపున తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 ఉప ఎన్నికలతో పాటు 4 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తంగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రికార్డు సృష్టించారు. 2014లో టీడీపీ తరపున గెలిచిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2004లో కాంగ్రెస్ తరపున కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కోవూరు నియోజకవర్గం 1962కు ముందు బుచ్చిరెడ్డిపాలెం నియోజకవర్గంగా ఉండేది. 1952 నుంచి 1962 వరకు జరిగిన ఎన్నికల్లో సిపిఐ వరుసగా గెలిచింది. 1962లో కోవూరు నియోజకవర్గంగా మారాక 1983 వరకు కాంగ్రెస్ పార్టీ వరుసగా 4 సార్లు గెలుపొందింది. ఇక కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, కోవూరు, విడవలూరు మండలాలు ఉన్నాయి. కోవూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా నిన్న మొన్నటి వరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి పేరుపై జోరుగా ప్రచారం జరిగినా అనూహ్యంగా టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. దీంతో కోవూరు రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ తరపున నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో కోవూరుపై వేమిరెడ్డి ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. దీనికి తోడు ఎన్డీఏ కూటమి ఓట్లు కూడా వేమిరెడ్డి ప్రశాంత్కి ప్లస్ కానున్నాయి. నువ్వా నేనా అంటూ జరిగే రాజకీయ రణరంగంలో ఈసారి కోవూరు ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.